హాయ్ అండి. వెల్కమ్ టు బెంగుళూరులో కోనసీమ బెల్లా లాగ్స్. అందరికీ భోగి శుభాకాంక్షలండి. ఇది భోగి రోజు తీసిన వీడియో అండి. మా అత్తయ్య గారు అయితే భోగి రోజు పొద్దున్నే లెగిచి తలస్నానం అవి చేసేసి దీపారాజన చేసేసుకున్నారండి దేవుడి దగ్గర, అలాగే తులసికోట దగ్గర కూడా. మా అత్తయ్య గారు భోగి రోజే కదండి ప్రతిరోజు చేస్తారనమాట. అలాగా ప్రతిరోజు తెల్లవారుజామున లెగిసి పూజ అయితే చేసేసుకుంటారండి. మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ భోగి పిడకలు పేర్చి మా అత్తయ్య గారు అయితే మంట అయితే వేస్తారండి. అంటే పెద్ద పెద్ద మంటలు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి ఈ భోగి పిడకల దండనైతే వేస్తారు కదండి. కానీ మా అత్తయ్య గారు అయితే ఇలా విడివిడిగా పిడకలు వేసి పిడకలతోనే మంట వేస్తారండి. అంటే ఇంక ఇందులో పుల్లలు ఏమీ పెట్టారండి. ఆరతి కర్పూరం ఉంటుంది కదండి, దాన్ని వెలిగించి అయితే వేస్తారనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని ఇలా పిడకలు వేసి చేస్తారనమాట అంటే భోగి మంటని. అయితే మేము మా చిన్నప్పుడైతే భోగి అంటే సంక్రాంతికి ముందే మేము ఆవు పేడ కోసం వెతికి ఆవులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవు పేడ అడిగి పిడకలైతే చేసుకునే వాళ్ళమండి. వాటిని అయితే కొబ్బరి చెట్టుకైతే వేసేవాళ్ళమండి పిడకల్ని. కానీ మాకైతే ఎవరు పెద్ద దండ వేస్తారో, ఎవరు పెద్ద దండ చేశారో అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళమండి. భలే ఉండేదండి మా చిన్నప్పుడైతే అలా దండలు వేయడం అవిని. సంక్రాంతి అంటే భోగితోనే స్టార్ట్ అవుతుంది కదండి. చాలా బాగుంటుందండి ఈ భోగి రోజు. ఎంత సందడిగా ఉంటుందంటే కొత్త బట్టలు వేసుకొని అలాగా భోగి పిడకలు వేసుకుంటే అది ఆనందమే వేరండి. ఈ రోజైతే ఖచ్చితంగా చాలామంది పచ్చి పులుసు చేసుకొని అలాగే అత్యసరన్నం అయితే చేసుకుంటారు కదండి. మా అత్తయ్య గారు అయితే ఈ భోగి మంట ఉంది కదండి, ఈ మంటలోనే వంకాయలు అనేది కాలుస్తారండి. కాకపోతే ఈ భోగి ఉన్నది కదండి మంట, ఇది సరిగ్గా అంటుకోలేదండి. ఎందుకంటే కొంచెం ఈ పిడకలు కొంచెం చెమ్మగా ఉన్నాయండి. సో దానివల్ల అయితే అంతగా ఏమీ అంటుకోలేదండి. మా ఇంటి దగ్గర అయితే 4-5 మంటలు అయితే వేశారండి పొద్దున్నే. నేనైతే అది మార్నింగ్ షార్ట్లో అయితే పెట్టానండి. చాలా పెద్ద మంటలు అండి అవైతే. మాకైతే ఇలాగా పండగని మా ఇంటికి వచ్చి మా సొంత ఊరు వచ్చి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుందండి. బెంగళూరులో అయితే సంక్రాంతి పండుగను అయితే జరుపుకోరండి. తమిళియన్స్ అయితే జరుపుకుంటారండి, వాళ్ళకి ఉంటుందంట పండుగ. కానీ వాళ్ళు కూడా ఏమి బెంగళూరులో ఉంటారండి, వాళ్ళు కూడా తమిళనాడు అయితే వెళ్ళి జరుపుకుంటూ ఉంటారండి. సో ఇది వచ్చి నేను పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఊరికే వీడియో అయితే తీసానండి. అలాగే మనకి పిడకలంతా అయిన తర్వాత దాన్ని బూడిద ఉంటుంది కదండి, దాన్ని తీసుకెళ్ళి అయితే అందరూ బొట్టయి పెట్టుకుంటారండి. నేనైతే తీసుకెళ్ళి నేను పెట్టుకొని మా హస్బెండ్కి అయితే పెట్టానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.